ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఒక సామెత, కోటి ఇచ్చలు దేనికోసమో మీకు తెలుసు. మన వినపడే ఉంటుంది మనకి. కోటి ఇచ్చలు కూటి కోసమే అని చెప్తారు. నిజమే. మన వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం. అయితే ఆ విషయం గురించి కాదు, కానీ లేఖనం ఏం సెలవిస్తా ఉన్నదో ధ్యానించుకుందాం. బైబిల్ ప్రకారంగా వాక్యము ద్వారా నేర్చుకుందాం. ఏమిటంటే, లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని యందు భయభక్తులు నిలిపితే దేవునికి కొదువ ఉండదంట. దేవునికి కూడా కొదువ అనేది ఉండదంట. ఎలాగనో తెలుసుకుందాం. అపోస్తల కార్యంలో ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి నపుంసకుడు అనేటువంటి మనుషుడు ఉంటాడు. ఆ నపుంసకుడు ప్రయాణం చేస్తా బైబిల్ తీసి చదివితే ఒక వాక్యము కనపడుతుంది. ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉంటాడు. ఏమై ఉంటుంది ఈ వాక్యం? ఏది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏదంటే కోటి విద్యలు కూటి కోసం అని చదువుకున్నాం కదా, అనుకున్నాం కదా. లోక సామెత అది. మరి దేవుని అందు భయభక్తులు నిలిపితే కొదువ అనేది ఉండదు. ఏ విద్య లేకుండా దేవుని మీద భయభక్తులు నిలిపినంత మాత్రాన కడుపు ఆకలి తీరుతుందా? అలాగా మనం అనుకుంటా ఉన్నాం కదా, ఎట్లాగా అని. అలాగనే ఈయన కూడా ఏమై ఉంటుంది ఈ వచనం అని చెప్పనని అర్థం కాక సతమతమవుతా ఉంటాడు. ఆ వచనం మనం కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండను, ఆయన నోరు తెరవకుండెను. ఆయన గొర్రె బొచ్చు వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ లేఖనం చదువుతా ఉంటే ఈ అర్థం ఏమై ఉంటది అని నపుంసకుడు ఎటు తెలుసుకోలేకపోతా ఉంటాడు. ఈ అర్థం ఏమై ఉంటుందా అని ఒకటే ధ్యానంలో పడిపోతాడు. ఇక తెలియదుగా, మరి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ సందర్భంలోనే దేవుని ఆత్మ చేత ఫిలిప్పు నడిపించబడతాడు ఈ నపుంసకుని దగ్గరికి. దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. నడిపించబడి ఆడికొచ్చి చూడగానే ఈ నపుంసకుడు ఆ గ్రంథంలో ఉన్న వచనాన్ని ధ్యానం చేస్తా ఉంటాడు. ఫిలిప్కి అర్థమవుతుంది, ఇది ఏదో అర్థం కాకుండా ఉన్నది ఈ ఈ నపుంసకుడికి. ఈ అర్థం కానటువంటి వచనం ఏదో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పినని అనుకొని అడుగుతాడు. పక్కనే ఉండి అడుగుతాడు, బెదరు ఏం చదువుతున్నాడు బెదరు అని అంటే చూపిస్తాడు వచనాన్ని. ఇదిగో ఈ వచనం ఏందో అర్థం కాకుండా ఉంది, ఒకసారి చెప్పు నాకనంటే అప్పుడు యేసు ప్రభు మరణానికి పోయిన తర్వాత, అంటే తీర్పు దగ్గరికి పోయిన తర్వాత అందరూ లేచి జయధ్వానాలు చేస్తారు. ఈయన్ని చంపేద్దాం, ఊరికి పట్టిన దరిద్రాన్ని వదిలేద్దాం, ఒకటే పెట్టిన కేకలు పెడతా ఉంటారు యేసు ప్రభుని. ఊరికి పట్టిన దరిద్రం అంట యేసు ప్రభు. అలాగా వాళ్ళు ఆ ప్రజలందరూ అంటూ ఉంటారు, యేసు ప్రభు నేనేం చేశా? ఇంటికి పోయి వాళ్ళకున్న శ్రమలను పోగొట్టడమే నా తప్ప,
దయ్యాలు పట్టిన వాళ్ళని, ఈ కూటికి లేని వాళ్ళని, లేకపోతే తిప్పలు పడతా ఉన్నటువంటి వాళ్ళని, అనారోగ్యాలతో తిప్పలు పడతా ఉన్న వారిని బాగు చేశాను నేను, ఇదే తప్ప అని అనకపోగా మౌనంగా ఉంటాడు. ఆ అర్థమే ఈ వచనంలో ఉన్నటువంటి భాగం అని ఫిలిప్పు విడమర్చి చెప్తాడు అర్థమయ్యేటట్టు. అప్పుడు నపుంసకుడికి మైండ్ వెలుగుతుంది, బల్బు అలా వెలిగిపోతుంది. ఆహా, ఇది అర్థం నిజమే. నేను కూడా విషయాలన్నీ విని ఉన్నా యేసు ప్రభు గురించి ఇప్పుడు చూస్తా ఉన్నా. అంటే 1000 సంవత్సరాల కిందట యేసు ప్రభు గురించి చెప్పబడింది, నిన్న మొన్న జరిగింది, ఇది నిజం అయ్యి ఉంటుంది. మరి యేసు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే కొరత, తిప్పలు, కొదువ, బలహీనత ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తృప్తిపరచడం కోసం బలి అయిందని ఈ నపుంసకుడు గ్రహించాడు. బెదరు మరి ఆలస్యం ఎందుకు, పక్కన నీళ్లు ఉన్నాయి, మరి పోదామా, మరి బాప్టిజం ఇస్తావా అని ఫిలిప్పుని అడుగుతాడు. ఎంబడే ఇక విత్ ఇన్ సెకండ్స్ అనుకోవాలా, సెకండ్లలోనే బాప్టిజం తీసుకుంటాడు. ఆ బ్రదర్ అటు పోతాడు, ఈ బ్రదర్ ఇటు పోతాడు. తర్వాత చూడండి, ఆ సమయంలో దేవుని చిత్తము జరుగుతూ ఉంటే అసలు ముక్కు ముఖాలు తెలియనటువంటి పరిస్థితి అని అర్థమవుతా ఉంది. ఈయనెవరు ఆయనకి తెలియదు, ఆయన ఎవరు ఈయనకి తెలియదు. అట్లాగా కలిశారు, దేవుని గురించి మాట్లాడుకున్నారు, అర్థమైపోయింది. బాప్టిజం తీసుకున్నాడు, ఆయన పోయిండు, ఈయన పోయిండు. తర్వాత రాయబడినది వచనాలు. యేసు ప్రభు గురించి మనం ధ్యానించాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు, అన్నీ తెలిసినయే. యేసు ప్రభు గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. అలాగనే మనకి కూడా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. మీకు క్షేమము కలిగేటట్లుగా నేను మీకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నా. యేసు ప్రభు, నువ్వు రక్షకుడుగా ఉన్నావు. యెహోవా దేవుడు యేసు ప్రభువుకి చెప్తా ఉన్నటువంటి ఆజ్ఞ, నువ్వు రక్షకుడుగా ఉన్నావు. మనుషుల్ని నమ్మకాకు. యేసు ప్రభువుకి దేవుడు చెప్తున్న మాట, నమ్మకాకు. వాళ్ళు ఏ సమయంలో ఎలాగుంటారో తెలియదు. నేను నీకేం చెప్పా, నువ్వు చనిపోవాలంతే, తిరిగి మళ్ళా లేపే బాధ్యత నాది, చనిపోవాలంతే అని యేసు ప్రభు దేవుని చేత ఆజ్ఞాపించబడి ఆ న్యాయ సభలో నిలబడ్డప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, చావటానికి పోయేటువంటి గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా పోతుందో అలాగనే పోయిన దగ్గర ఏం జరుగుతుందో కూడా తెలిసేంతలోనే బలైపోతుంది. అలాగనే మీ పరిస్థితి కూడా ఈ ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో అలాగే ఉండబోతా ఉంది. ఆ సందర్భం ఎదురైనప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నీకు నిర్ణయించబడింది ఏమిటంటే చావు. యేసు ప్రభువుకి అనేకుల ప్రాణాలకు క్రయధనంగా అనేకుల ప్రాణాలకి విమోచకుడిగా ఆయన నిర్ణయించబడ్డాడు. కాబట్టి నువ్వు పోయి న్యాయసభలో నిలబడి సైలెంట్గా ఉండు. నిన్న మొన్నటి దాకా నోరు తెరిస్తే తండ్రి దేవుడు అట్టాంటోడు ఇట్టాంటోడు అని చెప్పిండుగా, ఈయన ఎట్లా ఉన్నాడో నోరు మూసుకొని అని అనుకోవాలి. పక్కనుండా వాళ్ళు అట్లా అనుకోవాలి. అంత సైలెన్స్గా ఉండి
జరిగే పరిస్థితులకి నువ్వు లోబడి ఏది జరిగిన ఏది జరిగినా అంటే ఆడేం జరుగుతుంది, సావు మీదకు వస్తుంది. ఆ సావును అంగీకరించాలి. దానికి లోబడి నిన్ను నువ్వు జనాల ముందు నిలుపుకో అని దేవుడు ఆజ్ఞాయిస్తా ఉన్నాడు. యేసు ప్రభుకి లేఖనంలో సెలవిస్తా ఉన్నాడు. తండ్రి దేవుడేమని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. యేసు ప్రభువుకి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గం ఏంది? సిలువ మార్గం. ఈ సిలువను నీవు భరించాలా, ఈ సిలువను నీవు మోయాల. ఆ సిలువలో ఉన్నటువంటి అనేకుల ప్రాణాలని విమోచించాల. ఎందుకంటే నీ రక్తము అమూల్యమైనది, మనుషుల రక్తం కాదు. అమూల్యమైనటువంటి రక్తము పరలోకం నుంచి మనుషుని కొరకు దిగొచ్చింది. మనం మొదట చెప్పుకున్నాం కదా, మనుషులు ఏ మాత్రం కూడా నమ్మొద్దు మనుషుల్ని. తండ్రి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ మనుషులు ఏ సమయంలో ఎలాగుంటారో తెలియదు. ఆ మనుషులందరినీ కూడా ఈ అమూల్యమైన రక్తము చేత కడిగితే ఏది జరిగినా సరే మేము యెహోవాని యేసుక్రీస్తుని వదిలిపెట్టం అనే స్థితిలోకి రావాలంటే ఏం చేయాలంటే నీవు నీ రక్తాన్ని చిందించాలా. ఆమేన్. చిందిస్తావా లేదా? యేసు ప్రభు కూడా చివరికి ఆ టెన్షన్ తట్టుకోలేక, ఏమవుతుందో ఏమో ప్రభు, నా ప్రాణం నీ చేతిలో పెడుతున్నా, అయినా కానీ నువ్వు కోరుకున్నట్లుగానే ఇప్పటికీ కూడా నువ్వు ఉంటే నీ కోరికను నెరవేరుస్తా అని ప్రార్థన చేస్తాడు. చివరి గడియలో కూడా ఎంత టెన్షన్ వచ్చినా సరే తట్టుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుంటాడు. దేవుడు అంటా ఉన్నాడు, మరి మీరు కూడా దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటల యందు నిలబడి ఉండాలి. ఎంత మాత్రం నిలబడతారు? మనుషులకి దేవుని దగ్గర యేసు ప్రభు రాకముందు నీతిమంతులుగా మార్చబడితే, ఆయన ముందు నీతిమంతులుగా నిలబడితేనే విలువ అనేది ఉన్నది. ఈ నీతిని సంపాదించిన మనుషులకి దేవుని కాడ ఇంత విలువ లేదు. పైకొచ్చి దేవుడు అంటాడు, నోవహు ఆ ఓడ సమయంలో మనుషుల ఆలోచన ఎప్పుడు చెడ్డదే, వాళ్ళు ఆలోచన ఎప్పుడు చెడ్డదే అని బాధపడతాడు దేవుడు. మరి ఈ మనుషులందరినీ కూడా నీతిమంతులుగా మార్చాలంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ పాపపు రక్తము ఏ మాత్రం కూడా నీతిని అంగీకరించదు. మరి వాళ్ళ మీద ఈ పరిశుద్ధుని రక్తము ప్రోక్షించబడితే అప్పుడు నీతిమంతులుగా మారుతారు. అందుకని యేసు ప్రభుకి ఆ మాటలన్నిటిని చెప్పి, నువ్వు ఇందులో నడువు బిడ్డ, నువ్వు నీకు క్షేమము కలుగుతుంది. లేఖనంలో సెలవిచ్చినట్లు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి మీరు. అప్పుడు మీకేం జరుగుతుందంటే సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యి ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు దాకా యేసు ప్రభు చచ్చిపోతాడని చెప్పుకోను. ఈ సచ్చినోడి దగ్గర సర్వ సంపదలు ఏ రీతిగా వచ్చి ఉంటాయి? నువ్వు చెప్పు ఏ రీతిగా వచ్చి ఉంటాయి? సర్వ సంపదలు ఉన్నాయి అంటే యేసు ప్రభు కాడ. సచ్చినోడి కాడ ఎంత ఉంటాయి? మహా అయితే ఆరాకొర సంపాదించింది, లేకపోతే ఇంకా దౌర్జన్యం చేసింది ఏదన్నా ఉంటే అది ఉంటాయి. ఈ యేసు ప్రభు కాడ సర్వ సంపదలు ఉన్నాయంట. దేవుని వాగ్దానం ఏంటంటే, మొదట మనం చెప్పుకున్నాం, ఎన్ని తిప్పలవాడు అంత కడుపు నింపుకోవటం కోసమే ఆ తిప్పలన్నీ కూడా. లేఖనము దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఈరోజు మనకు దేవుని వాగ్దానంలో నుంచి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనము,
యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఈ వచనంలో మన వాగ్దానము ఈరోజు మన దేవుడు మనకిచ్చింది, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఇప్పుడు చూడండి, తండ్రి దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు క్షేమము కలుగునట్లు నా మాటల యందు, నా మార్గమునందు మీరు నిలిచి ఉండండి, మీకు క్షేమం కలుగుతుంది. యేసు ప్రభు ఆ తోవల్లో నిలబడి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా పాతాళంలో నుంచి పైకి లేచిండు. అటు తర్వాత ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఏ తిప్పలు పడ్డాడు? కోటి విద్యలు నేర్చుకున్నాడా? ఏ తిప్పలు పడ్డాడు యేసు ప్రభు? ఏ తిప్పలు పడల. దేవుని తోవలో నడుచుకుంటా పోయిండు. ఆమేన్. మనం కూడా దేవుడు నిర్దేశించినటువంటి తోవలో నడుచుకుంటా పోదాం. పోయే క్రమంలో ఏ మేలుకు కూడా కొదువు అనేది ఉండదు. కొదువు అనేది రానియ్యాడు ఆయన. ఏ మేలు తక్కువ కాదు. ఇక ఉద్యోగాలు, ఇక ఏది కూడా మనకు అవసరమే లేదు. ఉద్యోగాలంటే చేసేటువంటి ఉద్యోగాలలోనే దేవుడు గొప్ప వృద్ధిని ఇస్తాడు అనుకుంటారు చూసేటోళ్ళు. చేసేదేమో చిన్న ఉద్యోగం, చూడబోతేనేమో ఈ దానికి దీనికి అసలు ఏమాత్రం పొంతం లేదు అని అనుకునేంతగా ఉండాలి. ఆమె అబ్రాహాము ఏ ఉద్యోగం చేయలే. దావీదు రాజ్యము తాతల ద్వారా ఎక్కడి నుంచి కలగల. దావీదుకి రాజ్యము తాతల ద్వారా, ముత్తాతల ద్వారా ఏమీ కలగల. బహు ఐశ్వర్యవంతుడై ఉండడం. అబ్రహాము కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు అని రాబడ్డది. వీళ్ళిద్దరే ఉద్యోగాలు చేయాలి. మనం చేస్తా ఉన్నాం తప్పదు కాబట్టి ఈ కొద్ది ఉద్యోగంలోనే సమృద్ధి అయిన దేవునిస్తాడు. ఆయన యందు భయభక్తులు నిలిపించుదాం. యేసు ప్రభు కూడా దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన మార్గం అంతటిలో కూడా వినయంతో నడుచుకున్నాడు. విధేయతతో నడుచుకున్నాడు. విధేయతను దేవునికి చూపించాడు. ఆయన మాటలు, ఆయన త్రోవల యందు దేవుడు నిలిచినట్లు కనపడతా ఉంది. ఇలాగ కనపడితే మనకి కూడా సర్వ సమృద్ధి ఉంటది. దేవునికి కొదువు రానియ్యాడు. ఆమేన్. మొదట్లో అందుకే చెప్పుకున్నది, కోటి విద్యలు కూటి కోసమే. కరెక్టే. దేవుని వాక్యంలో మనము నిలిచినట్లయితే ఏ విద్య అవసరం ఉండదు. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదమే సర్వ సమృద్ధిని తీసుకొస్తుంది. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంత ప్రార్థిస్తూ, అయ్యా, మీ మార్గముల యందు నడిచినటువంటి యేసు ప్రభు జీవితము సర్వ సంపదలకు నిలయమని సెలవిస్తూ ఉన్నది. సర్వ సంపదలు కలిగినటువంటి అభిషక్తుడిని మా హృదయాలలో నిలుపుకొని యేసు ప్రభువుకు మాదిరి మీకు అయ్యా భయభక్తులు చూపించుటకు మా హృదయాలను, మా పాప రక్తంలో ఉన్నటువంటి పాపమును తొలగించి అమూల్యమైన రక్తము చేత, శ్రేష్టమైనటువంటి పరలోకపు మన్నా చేత అనుదినము కూడా కడగబడుచు ఉండగా మా హృదయాలలో, జీవితాలలో ఉన్న ప్రతి అయ్యా ఇదిగో తండ్రి భక్తిహీనతను తొలగించి మీ యందు భయభక్తులు నిలిపి ఏ కొదువ లేక సమృద్ధిని కలిగి ఉండుటకు ఈ మందిరమును తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. ఈ మందిరంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి సహోదరులు, అలాగనే సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకొని, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించమని ఈ పాదముల చెంత యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన దేవుడు మనకు సర్వ సమృద్ధిని అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.